ఈ పని చేసిన పైసలు వస్తే మా చెల్లెని బాగా చూసుకోవచ్చు. సార్ పని అయిపోయింది సార్, నాకు డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతా సార్. సంతోష్, పైసలంతా లెక్క చూసి పంపించేసి మంచిగా. సంతోష్, పాప పైసలంతా వాళ్ళ చూసి ఇచ్చేసి. థ్యాంక్ యూ, నమస్కారం సార్. మంచిగా పని చేసుకో, పని ఉన్నప్పుడు రా. చిన్న వయసులో ఎంత కష్టమైందమ్మా. ఇంత కష్టపడుతుంది మా చెల్లె కోసం సార్. అయ్యో, మీకు ఇంత కష్టం వచ్చిందా? ఏదన్నా ప్రాబ్లం ఉంటే నేను చూసుకుంటా. చదువుకునే వయసులో కష్టపడటం కరెక్ట్ కాదమ్మా. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, నేను చూసుకుంటా. ఏం బాధపడకు, నేనున్నా. ఏదైనా ఉంటే నేను చూసుకుంటా. జాగ్రత్త, మీ చెల్లెని మంచిగా చూసుకోపో. ధైర్యంగా ముందుకెళ్ళమ్మా. సంతు, ఈ పాప డీటెయిల్స్ తీసుకో. ఇది నేను ఒకప్పుడు చదువుకున్న స్కూలు. ఎవరు లేడు కాబట్టి నేను చదువుకోలేకపోతున్నా. కష్టపడి మా చెల్లెని చదివించుకుంటా. చెల్లె కోసం ఎంతకైనా కష్టపడతా. గబ్బుగా చదివించుకుంటా. అయ్యో, అది నుంచి ఏమైపోయింది సార్. సార్ సార్, ఏంటి డబ్బా ఇది? అందులో డబ్బులు ఇంక నగలు పడిపోయింది. అబ్బా, ఎట్లయినా సార్కి ఇవ్వాలి. పడిపోయినట్టుంది. లేబర్ బిల్లు అట్లే పడిపోతారు. పోదామన్నా, టైం అవుతుంది. పైసల కోసం అట్లే చేస్తారన్న వాళ్ళు. అది పైసల కోసం కార్లు కనబడితే అట్లే అడుక్కుంటారు. మనం టైం అవుతాం, వెళ్దాంపా. టైం అవుతాం. పాపం పోనీ, ఆ పాప ఏమో చూద్దాం. అద్దానా మాట, నువ్వు టైం అవుతుంది. చిన్న పాప కదా, మనం పోయి చూద్దాం ఒకసారి ఏమైందో. మరి నీకు అంత జాలు ఉంటే చూసిరా అన్న. నాకు టైం అవుతుంది అని చెప్పిన అర్థం కాదు. పాప పడిపోయినట్టుంది. సైడ్ కాపీ చూద్దాం. నీకు అంత జాలు ఉంటే చూసిరా. మరి నువ్వు పోయి, టైం అవుతుంది అన్న, నీకు అర్థమైతలేదు. పోవాలి, ఆఫీస్ పోవాలి. ఏం కాదా, 1 minute రా బాబు. నీ మాట ఎందుకు కాదా? పోదాం, చూద్దాం. పక్కకు చెప్పు. ఆ పిల్లల కోసం సైడ్ కాపీ.